గ్లోబల్ కుజిన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనేది నాకు ఎక్స్ట్రా స్పెషల్ అండ్ చాలా మెమరబుల్ ఫెస్టివల్. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరం క్రితం ఇదే పండుగ రోజు నా సెకండ్ ఇన్నింగ్స్ ఇదే కిచెన్ నుంచి మీతో కలిసి నేను స్టార్ట్ చేశాను. చూస్తూ బోల్డ్ అని వంటలు, బోల్డ్ అనే దేశాలకి మీరు నేను జర్నీ చేస్తూ బోల్డ్ అని మాట్లాడుకున్నాం, బోల్డ్ అని వంటలు కూడా తయారు చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ 1 year అయిపోయింది. మళ్ళీ ఇదే పండగ కలిసి సెలబ్రేట్ చేసుకుందాము 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తోటి. పండగ రోజు కంపల్సరీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉండాలి కదా. కాస్త క్రిస్పీగా, కాస్త క్రంచీగా ఉంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది మన పండుగ. ఈ కిచెన్ అండ్ ఈ షో నా పర్సనాలిటీకి పర్ఫెక్ట్ ఎక్స్టెన్షన్ కాబట్టి నాకు తెలిసిన వంటలు, తెలిసిన కబుర్లు, బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అన్నీ మీతో కలిసి ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకో విషయం తెలిసిందే కదా, నేను సగం తమిళియన్ అని. అందుకనే ఈరోజు తమిళన్ ఫేమస్ వడని తయారు చేసుకుందాము మన శ్రీరామనవమి రోజు. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం పరుపు వడై. సో పరుపు వడై అంటే తమిళ భాషలో పరుపు అంటే పప్పు, వడై అంటే వడ అన్నమాట. పప్పు వడలు తయారు చేసుకుంటున్నాము. చాలా సింపుల్ అండ్ బేసిక్. ఎందుకు అంటే చాలామంది పండగ హడావిడిలో పడిపోయి ముందు రోజే మినపప్పు నానబెట్టుకోకపోవడమో, లేకపోతే లాస్ట్ మినిట్కి ఏదైనా క్రిస్పీగా కాస్త వడలు కానీ, లేకపోతే దేవుడికి నైవేద్యానికి ఏదైనా పెట్టేద్దాం అని అనుకున్నప్పుడు క్విక్ ఆల్టర్నేటివ్స్ అంటే మనం జాగ్రత్తగా చూడాలి అంటే కాస్త పాలలు, చక్కెర, లేకపోతే బెల్లం ముక్కో, పుట్నాలు ఏవో వేస్తూ ఉంటాం అనమాట. వడని కూడా తయారు చేసుకోవచ్చు అసలు మినిమం ప్రయర్ ప్రిపరేషన్ తోటి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. వెరీ సింపుల్, లెట్స్ గెట్ స్టార్టెడ్. పచ్చిమిర్చి, ఇంగువ అండ్ చాలా కొంచెం సేపటి వరకు పెట్టుకున్న ఈ శనగపప్పు అనమాట. ఇంకా కొంచెం సేపు నానబెట్టేసుకుని బాయిల్ చేసి కూల్ అయ్యేంత లోపల మిగతా అంత ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకోండి. అంత క్విక్గా ఈ రెసిపీ తయారు చేసేసుకోవచ్చు. యూస్ చేస్తున్నాను మైదా, దాంతోపాటు అల్లం ముక్కలు, కాస్త కర్రీ లీవ్స్, ఫ్రెష్ బ్యూటిఫుల్ కరివేపాకు, దాంతోపాటు నేను క్యాప్సికమ్ అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ వంటలు తయారు చేస్తూ ఉంటారు, ఈసారి సడన్గా మన ఇండియన్ వంటకం తయారు చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ క్రంచ్ యాడ్ చేయాలి కదా, అందుకనే ఈ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాను. అండ్ వడ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా పొంగాలని కాస్త బేకింగ్ పౌడర్. అండ్ ఫైనలీ పండగ రోజు మనం ఉల్లిపాయలు తినాం కదా, వెల్లుల్లిపాయలు చాలామంది తిన్నారు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ లాగా నేను క్యాబేజ్ని మహా ఫైన్గా చాప్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, దిస్ లుక్స్ బ్యూటిఫుల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఒక బౌల్లో వేసుకుందాం మైదా. చిన్న సింపుల్ ఈక్వేషన్. ఎప్పుడైనా కూడాను రెసిపీ చాలా సింపుల్గా తయారు చేసేసుకోవాలి అంటే కొన్ని బేసిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వడకి బేస్ నేను మైదాతో తయారు చేసుకుంటున్నాను. పరుపు వడే కాబట్టి పప్పు కూడా ఉండాలి కదా. ఈ 2 హీరో హీరోయిన్ అనేవి కొంచెం డామినేట్ చేసేటట్టుగా ఎక్కువగానే వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ అండ్ మసాలాస్ అండ్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడాను మనకి నచ్చినట్టుగా కాస్త మార్చుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటే దానికి తగ్గట్టుగా మిగతా కూడా యాడ్ చేసుకుందాము. అండ్ ఈ శనగపప్పు అనేది స్టిక్ అయిపోతుంది కాబట్టి నేను మైదాలో లైట్గా ఇలా సపరేట్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఎందుకు ఇలా ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకి పూసగుచ్చినట్టుగా చెప్తున్నాను అని అంటే చాలాసార్లు మనం మిగతా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళ రెసిపీ మనం చూసినప్పుడు ఇదేదో భలే ఉందని చెప్పి మనం రెసిపీ మొత్తం కనుక్కుని ఇంటికి వస్తాం. అదే రెసిపీ ఇంట్లో ట్రై చేసినప్పుడు అస్సలు ఆ సేమ్ టేస్ట్ రాదు. చిన్న టెక్నిక్స్ మనం ఫాలో అవుతే రెసిపీ మీరు చేసినా, ఇదే రెసిపీ వేరే వాళ్ళకి చెప్పినా, ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు ఎలా నేర్చుకుంటున్నారో అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఫ్లేవర్, ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్ని అలాగే ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నాను క్యాబేజ్ తురుముని లైట్గా కడిపేసుకుంటున్నాను. అండ్ క్యాప్సికమ్ అండ్ రెడ్ బెల్ పెప్పర్స్, ఈ మిక్స్చర్ నేను ఫస్ట్ కలిపేసేసుకుంటాను. వెజిటేబుల్స్ అండ్ ఇలాంటి పొడి అదే మన మైదాని యూస్ చేసేటప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ సపరేట్గా వేసుకోకపోయినా ఇలా క్యాబేజ్లో మనకి బోల్డ్ అంత వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి లైట్గా స్క్వీజ్ చేసుకుంటే కావాల్సినంత వాటర్ కరెక్ట్గా మనం వేసుకోవచ్చు. ఆల్రైట్, ఇప్పుడు మనం స్పైస్ని యాడ్ చేద్దాం. పచ్చిమిరపకాయ, అల్లం ముక్క అండ్ కర్రీ లీవ్స్ అన్నీ కలిపేసి నేను ఇప్పుడు తరిగేసుకుంటాను. కావాలి అంటే మిక్సీలో వేసేసుకుని ఒక ఫైన్ పేస్ట్లా కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఇలా చాప్ చేసి వేసుకుంటే ఫ్రెష్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. లేకపోతే కూడాను ఇలా చాప్ చేసేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ పిల్లలుంటే ఈ పచ్చిమిరపకాయల క్వాంటిటీని జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే నేను ఇళ్ళలో ఎలా తయారు చేసుకుంటానంటే
కాస్త పెద్దగా తయారు చేసుకుంటాను అనమాట. పెద్దగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే కావాలంటే తీసి పక్కన పడేయచ్చు. సో కచ్చా పక్కగా నేను మిన్స్ చేస్తున్నాను. ఇలా మిన్స్ చేయడంతో ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోతాయి. ఇందులోనే నేను ఉప్పు యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేయడంతో పర్ఫెక్ట్గా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క అండ్ కరివేపాకు నలుగుతుంది. అండ్ సాల్ట్ కూడా మనకు కావాల్సినట్టుగా యాడ్ చేసేసినట్టు అయిపోతుంది అన్నమాట. సరే, ఇంత చిన్న ట్రిక్ తోటి ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుందో. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ డన్. యాక్చువల్లీ కరివేపాకు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అండ్ చాప్ చేసుకుంటే ఏమవుతుందంటే తీసి పడేయడం కొంచెం కష్టం కాబట్టి ఏదో ఒకటి బాగానే ఉందని చెప్పి తినేస్తారు. వడ తయారు చేస్తున్నాను కాబట్టి, డీప్ ఫ్రైయింగ్ కాబట్టి ఆయిల్ ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిపోతుంది అండ్ మిక్స్చర్ కూడా ఇక్కడ మనం రెడీ చేసుకుంటున్నాం. సో ఎస్, బ్యూటిఫుల్లీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నా. ఆహా, ఈ ఫ్లేవర్ఫుల్ మిక్స్చర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను వేసుకుంటున్నాను చిటికెడు ఇంగువ సరిపోతుంది. అండ్ చిటికెడు బేకింగ్ పౌడర్. ఉప్పు మొత్తానికి సరిపోదని నాకు అర్థమైపోయింది. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కారం ఎలాగో వచ్చేసింది. ఇప్పుడు మీకు కావాలి అంటే డిఫరెంట్ హర్బ్స్ని యాడ్ చేయొచ్చు, పుదీనా ఆకుల్ని యాడ్ చేయొచ్చు, కానీ ఇంత వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ రెసిపీ స్పెషాలిటీ, ఈ శ్రీరామనవమి స్పెషాలిటీ ఏంటి అంటే క్విక్గా ఈజీగా తయారు చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా హంగామా అంటూ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వడలు వేసేసుకుంటే పని అయిపోతుంది. ఆ డీప్ ఫ్రైడ్ వడ పని అయిపోతే మిగతా వంటకాల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అండ్ కళ్యాణం మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కాబట్టి క్విక్ వర్షన్ ఇది. కలిపేసుకుంటున్నాను. ఇలా ఎప్పుడైనా మీరు కలుపుకుంటే కరెక్ట్గా కావాల్సినంత వాటర్ ఎంత పడుతుంది అనేది మనకి క్యాలిక్యులేట్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా కలుపుకోవాలి. సో దిస్ ఇస్ డన్. నేను ఇందులో కాస్త వేసేసుకుంటాను అండ్ ఒక పర్ఫెక్ట్ మిక్స్చర్ లాగా కలిపేసి అప్పుడు మిమ్మల్ని కలుస్తాను. మిక్స్చర్ రెడీ అయిపోయింది. మనం వడ ఎలా తయారు చేసుకుంటామో అలాగే కాస్త రెడ్ చేసుకుందాం. సింపుల్ మసాలా వడే, కానీ పప్పు వేసేసి అండ్ బోల్డంత ఫ్లేవర్ని యాడ్ చేసి తయారు చేసుకుంటాం. చాలామంది చాలా బేసిక్ రెసిపీ వదులుతా ఈరోజు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అన్ని రకాల డిఫరెంట్ కుక్స్, అంటే ఇప్పుడిప్పుడే వంట నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, లేకపోతే బోల్డ్ అని సంవత్సరాల నుంచి కుక్ చేసేసి అలా ఎడం చేత వండేసేటట్టుగా ఉండే వాళ్ళతో సహా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ రెసిపీ తెలియని వాళ్ళకైతే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, క్విక్గా తయారు చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఆల్రెడీ వంట వస్తే వాళ్ళకి చిన్న రివిజన్ లాగా కూడా ఉంటుంది, మళ్ళీ గుర్తు చేసినట్టుగా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఓకే, వడలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతున్నాయి. క్యాబేజ్ అండ్ వెజిటబుల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఫ్రై అవుతాయి, కలర్ కాస్త మారుతుంది. మనం ఇందులో పసుపు వేసుకోలేదు కాబట్టి జస్ట్ ఈ బ్యూటిఫుల్ గోల్డెన్ కలరే వస్తుంది. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ప్రెజెంటేషన్లో కలిసి this is done.
పండగ రోజు కూడాను నాకు ఇచ్చి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ వంటలు తయారు చేస్తాం కాబట్టి రెగ్యులర్ కాంబినేషన్ కంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తుంది అని ఈ పరుపు వడకి రెగ్యులర్గా అయితే మా ఇళ్ళల్లో కొంచెం పుదీనా చట్నీ కానీ లేకపోతే టమాటో పచ్చడి తయారు చేసుకుని సర్వ్ చేస్తుంటారు. కెచప్ టేస్ట్ ఎప్పుడైనా కూడా క్లాసిక్ టేస్ట్ కాబట్టి కెచప్తో కలిపి సర్వ్ చేస్తాను. లెట్స్ టేస్ట్. క్రిస్పీ వడ తీసుకుందాం. దిస్ ఇస్ నైస్. ఓ నైస్ అండ్ హాట్. వెజీస్ అని కనిపిస్తున్నాయి. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ గుడ్. అల్లం ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది. అండి పప్పు సూపర్. నాలాగా లాస్ట్ మినిట్ డెసిషన్స్ తీసుకోలేని వాళ్ళకి వెంటనే ఏదైనా కుక్ చేయాలి తినాలి అని అనిపిస్తుంది అనుకోండి, నాలాగా మీకు కూడాను. మైదా మీ బెస్ట్ ఫ్రెండ్. వన్స్ ఇన్ వైల్ తింటే పర్వాలేదు కానీ రెగ్యులర్గా అవుతేనే ప్రాబ్లం. సో మైదాతోటి వెజ్జీస్ అండ్ పరుపు సూపర్ కాంబినేషన్. దీంతో వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ తినడం మొదలు పెడితే మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు ఆపరనమాట. నైస్ అండ్ క్రిస్పీ, సూపర్ సూపర్ టేస్టీ. శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్. సో ఈరోజు మనం కొంచెం వెరైటీగా ట్రై చేద్దాము. క్లాసిక్ పరుపు వడే తయారు చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన కాదు, మొత్తం తినేసాను, పొట్టులో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం. పండగ ఉన్నప్పుడు మనం స్వీట్ తయారు చేసుకోకపోతే ఎలా? అండ్ స్వీట్ అనగానే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. ప్రతిసారి మనం పాస్తాని తింటూనే ఉంటాం. పాస్తాకి ఎప్పుడు మనం స్వీట్ ఫ్లేవర్స్ని యాడ్ చేయలేదు అండ్ నట్స్ యాడ్ చేయలేదు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం స్వీట్ పాస్తా కేక్. సో మన స్వీట్ పాస్తా కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర భయపడకండి. అస్సలు ఈ కేక్కి అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఫ్రీజర్ని యూజ్ చేసి కాస్త మనం ఆ షేప్ని కొంచెం ఫ్రీజ్ చేసుకుందాం అనమాట. హోల్డ్ చేసుకుందాం, సెట్ చేసుకుందాము. దట్స్ ఆల్. పేరుకి కేక్ అంటే ప్రతిసారి అవెన్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ కేక్స్ ఉంటాయి. ఈరోజు మనం అదే తయారు చేసుకుంటున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఐసింగ్ షుగర్, పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు అనమాట. నేను మ్యాకరోనీ స్టైల్ ఆఫ్ పాస్తాని యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది మహా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ మిగతా పాస్తాలకి కంపేర్ చేస్తే ఖర్చు కూడా కాస్త తక్కువే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో రెగ్యులర్ మ్యాకరోనీ పాస్తా, దాంతోపాటు కాస్త కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం, బటర్, ఇలాచీ అండ్ నేను పిస్తాలు డామినేట్ చేసుకుంటూ అండ్ కాస్త కాజు కూడా వేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుందాం, మైదా. సో ఈ కేక్కి మైదా బేస్ అలాగే మళ్ళీ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఒక సింపుల్ మిక్స్చర్ని తయారు చేసి తర్వాత ఫ్రీజ్ చేసుకుందాము. ఫస్ట్ ప్యాన్లో నేను బటర్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇందులోనే ఇలాచీ కొంచెం ఎక్కువగానే వేసేసుకుందాం ఆ ఫ్లేవర్ కోసం. ఇందులో నేను కాస్త పాలని యాడ్ చేసుకుంటున్నాను అండ్ బర్న్ కాకుండా ఇంకా కొంచెం వాటర్. ఈ రెసిపీని టైం ప్రకారం డిఫరెంట్ వేస్లో కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ టైం ఎక్కువగా ఉంది అని అనిపిస్తే మీరు ఇందులో పాస్తాని కుక్ చేయొచ్చు, లేకపోతే పాస్తా ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టేసుకుని క్విక్ వర్షన్ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పెళ్ళికి వెళ్తున్నాం అండ్ మనం పెళ్ళి గెస్ట్ కాబట్టి, రాముడి వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి ఇలా రెసిపీస్లో టైం వేస్ట్ చేయకుండా పెళ్ళి బాగా చూసేసి ఎంజాయ్ చేసేసి యూనో మంచి ఫీల్తో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక సూపర్ యమ్మీ రెసిపీ తయారు చేసుకోవచ్చు. అంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఓకే, ప్యాన్లో నేను పాలు, బటర్ అండ్ ఇలాచీ వేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్లో కాస్త నీళ్ళని యాడ్ చేస్తున్నాను, లేకపోతే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ జస్ట్ ఫైన్. కలిపేసుకుంటున్నాను. అండ్ మనం మెల్లగా కుక్ చేసుకోవడం మొదలు పెట్టేద్దాం.
కస్టర్డ్ వేసుకున్నాం కాబట్టి తొందరగా థిక్ అయిపోతుంది. ఇంకా కుక్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడే ఇందులో వేసేసుకుంటున్నాను నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఈ పాస్తా. మొత్తం సమానంగా కుక్ అయ్యేంత వరకు ఈక్వల్ మిక్స్చర్, ఒక థిక్ మిక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు నేను మిక్స్ చేసేసుకుంటాను. కావాలి అంటే కొంచెం మైదా కూడా యాడ్ చేయొచ్చు, లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు. నేనైతే సేఫ్ సైడ్కి మీకు చూపించేసాను, నేను కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. మెల్లగా కుక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఐసింగ్ షుగర్ అండ్ చిటికెడు బేకింగ్ పౌడర్, లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు. మిక్స్ చేసేసుకున్నా. బేసిక్గా నేను ఫ్రూట్ కస్టర్డ్లా పాయసం లాగా తయారు చేసుకుంటున్నాను పాస్తా తోటి. దీన్ని మళ్ళీ మనం ఫ్రీజ్ చేసుకుంటాము. కస్టర్డ్ వేసుకున్నాం కాబట్టి థిక్ అయిపోతుంది, మనకు కావాల్సిన షేప్ వచ్చేస్తుంది. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ డిఫరెంట్ ఫస్ట్ అయితే. అండ్ మళ్ళీ ఇదేదో బాగుంది, అసలు ఏముందబ్బా అని చెప్పి టేస్ట్ చేయాలని చెప్పి ఇంకోసారి టేస్ట్. ఆల్రైట్, చక్కెర పూర్తిగా కలిపేసుకుందాము, మెల్ట్ చేసేసుకుందాము. దిస్ ఇస్ డన్. ఈ మిక్స్చర్ మనం కస్టర్డ్ వేసుకున్నాం కాబట్టి కూల్ అయితే థిక్ అయిపోతుంది, లేకపోతే ఇందాక అనుకున్నట్టుగా మనకి మైదా ఆల్టర్నేటివ్ కూడా ఉందన్నమాట. మైదా వేసుకునేటప్పుడు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే, మైదా పచ్చిగా ఉంటే ఎలాగో కడుపులో నొప్పి వస్తుందని చెప్పి చాలామంది అంటుంటారు. పచ్చిగా ఉంటే ఇంకా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కాబట్టి కొంచెం బాగా కుక్ చేసుకుని యూజ్ చేయండి. పర్ఫెక్ట్, కానీ దిస్ లుక్స్ పర్ఫెక్ట్ మీ. ఆఫ్ చేసేసుకున్నా. ఒక 1 to 2 minutes ఏం కాదులేండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కాస్త చల్లారిన తర్వాత, మరింత పొగలు కక్కకుండా కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని ఈ క్యూట్ లిటిల్ సెటప్లో మార్చేసుకుందాం. నేను డైరెక్ట్గా ఇదే ప్లేట్లో ప్రెజెంటేషన్ చేసేస్తాను, పని అయిపోతుంది. మీరు కూడాను ఇలా క్విక్గా బిగ్ బ్యాచ్ ఆఫ్ పాస్తాని తయారు చేసేసుకుని, అదే పాస్తా అండ్ కస్టర్డ్ మిక్స్చర్, స్వీట్ మిక్స్చర్ని తయారు చేసేసుకుని డైరెక్ట్గా ఇలా క్యూట్ లిటిల్ బ్యాచ్లో కానీ, లేకపోతే ఇలాంటి బ్రెడ్ మేకర్స్లో కూడా, ఎందుకంటే ఎటువంటి రకాల డిఫరెంట్ బేకింగ్ చేసే వాళ్ళైనా కూడాను వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఇళ్ళలో పెట్టుకుంటూ ఉంటారు. మనం ఫ్రీజర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ షేప్ కావాలంటే ఈ షేప్ని యూస్ చేయొచ్చు, లేకపోతే సింపుల్గా ఒక చిన్న కప్లో కూడా పెట్టేసుకుని నింపేసుకుని దాన్ని చల్లార్చుకుని ఉల్టా చేసేసి పెట్టేసుకుంటే కూడా ఒక క్యూట్ లిటిల్ పుడింగ్ జెల్లీ కేక్ షేప్ కూడా వస్తుందన్నమాట. నేను చూపించే రెసిపీస్ అని ఎప్పటిలాగే జస్ట్ మీకు ఒక క్రియేటివ్ చాబీ అలా ఉంగ్లీ చేయడానికి అని చెప్పేటట్టుగానే, తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని మార్చుకుని ఎలా ఉందో నాకు చెప్పండి. ఐ విల్ బి క్వైట్ ఎక్సైటెడ్ టు సీ ఆల్ దాట్. ఓకే, సో గెటింగ్ బ్యాక్ టు ద రెసిపీ. ఇప్పుడు ఇది మాత్రం పర్ఫెక్ట్గా అయిపోయింది. నేను దీంట్లో నట్స్ వేయదలుచుకున్నాను. పిస్తా మళ్ళీ మరి కాస్త కాజు యూస్ చేస్తాను కాబట్టి వీటిని ఇలాగే యూస్ చేద్దాము. దట్ ఇస్ సెట్. ఇంకా నింపేసుకుందాము. ఇలా అయితే టైం పడుతుంది. ఒక స్పూన్ తీసుకుని లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టైప్ ఆఫ్ రెసిపీకి ఎటువంటి డిఫరెంట్ పాస్తా అయినా డిఫరెంట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది. కానీ మ్యాక్రోని ఇందాక అనుకున్నట్టుగా బుజ్జిగా ఉంటుంది కాబట్టి కావాల్సిన షేప్లో, కావాల్సిన మోల్డ్లో దీన్ని యూజ్ చేయొచ్చు. మనకు నచ్చినట్టుగా దీన్ని షేప్ చేసుకోవచ్చు. పైన కాస్త ఈ నట్స్ని యాడ్ చేద్దాం. సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఇది. పిల్లలతో సహా ఎవరైనా కూడాను మీకు హెల్ప్ చేయడానికి వచ్చినా కూడా వాళ్ళకి పని ఇచ్చేటట్టుగా, వాళ్ళతో పని చెప్పించేటట్టుగానే క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. ఇప్పుడు నేను దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకుని పర్ఫెక్ట్గా కూల్ చేసుకుంటాను. పాస్తాని ఏంటి ఫ్రీజర్లో పెట్టుకోవడం అనుకుంటున్నారా? నాకు తెలిసిన విషయం, పాస్తాని హాట్గా కూడా సర్వ్ చేయొచ్చు. కొన్నిసార్లు మనం బుఫే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు సలాడ్ బార్లో మనకి కోల్డ్ పాస్తా అని కూడా సర్వ్ చేస్తుంటారు, పాస్తా సాలడ్స్ని కూడా సర్వ్ చేస్తుంటారు. అందుకనే నేను నైస్ అండ్ చిల్డ్ పాస్తా కేక్ లాగా, స్వీట్ పాస్తా కేక్ లాగా దీన్ని తయారు చేసుకున్నాను అనుకుంటున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక ఇంచుమించు 20 to 25 minutes వరకు దీన్ని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేస్తాను. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం.
సో ఎస్ ఒక 20 to 25 మినిట్స్ తర్వాత బ్యూటిఫుల్లీ డన్ సెట్ పాస్తా కేక్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనం కలుద్దాం. చూసారుగా, చూస్తూ మన శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ ఒక ఎండ్కి వచ్చేసింది. తప్పీమని తయారు చేసేసుకున్నట్టుగా స్పెషల్గా ఫ్లేవర్ఫుల్గా 2 రెసిపీస్ని ఈరోజు మనం కలిసి ట్రై చేసాము. ఈరోజు ఎస్పెషలీ మనం రాముడు బర్త్డే మూడ్లో ఉంటాం కాబట్టి, పట్టాభిషేకం మూడ్లో ఉంటాం కాబట్టి, బర్త్డే అండ్ వెడ్డింగ్ డే స్పెషల్లో ఉంటాం కాబట్టి మనం బాగా తయారైపోయి మంచి మంచి చీరలు కట్టేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా. మొత్తం టైం కిచెన్లో స్పెండ్ చేస్తే ఎందుకు, అందుకని క్విక్ రెసిపీస్ ఈరోజు మనం తయారు చేసుకున్నాము. అండ్ మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి స్పెషల్ శుభాకాంక్షలు. అండ్ వన్ మోర్ టైం బోల్డ్ అని మంచి మంచి వంటలు తినేసేసి బాగా ఎంజాయ్ చేసండి ఫెస్టివల్. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం ఇక్కడ గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.